అమ్మా నీ కుడి కంటితో సూర్యుణ్ణి సృష్టించి ఆ సూర్యుని యొక్క అనుగ్రహంతో కాలాన్ని నడుపుతున్నావు. త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా. రాత్రి వేళ 3 యామముల కాలం ఉంటుంది. ఒక రోజు 8 యామములు, 8 మూళ్ళు 24 గంటలు. రాత్రి వేళ 3 యామాలు అంటే 3 మూళ్ళు 9 గంటలు. రాత్రి 3 యామములుగా ఉండేటటువంటి కాలాన్ని నీ ఎడమ కంటి చేత సృష్టిస్తున్నావు. లోకలందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. విషప్రాణులన్నీ రాత్రి వేళ నిద్రలేస్తాయి. అది సృష్టి యొక్క నియతి. అవి లేచినప్పుడు మనం తిరగకూడదు, మనం తిరుగుతున్నప్పుడు అవి లేవకూడదు. కాబట్టి త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. 3 యామముల కాలమైనటువంటి చల్లని కాలాన్ని, అమృత కిరణముల చేత ఓషధులన్నీ ప్రకాశవంతమయ్యేటటువంటి కాలాన్ని రాత్రి కాలంగా నీ ఎడమకంటి శక్తి చేత సృజించావు. కుడికంటూ సూర్యశక్తి చేత ఈ లోకములన్నిటినీ కాపాడుతున్నావు. ఒక రోజు అంటే పగలు రాత్రి రెండేనా ఉండేది? ఈ రెండే కాదు, ఇంకో 2 ఉన్నాయి. ప్రాతఃసంధ్య, ఉత్తర సంధ్య, సాయం సంధ్య. ప్రదోష వేళ అని ఉంటుంది సాయంకాలం. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటి పడేటటువంటి ముందు కాలం. అలాగే ఉదయం సూర్యోదయానికి ముందర ఉండేటటువంటి కాలం, చీకటి పోతూ ఉంటుంది, వెలుతురు వస్తూ ఉంటుంది. ప్రాతఃసంధ్యలోనూ చీకటిపోయి వెలుతురు వచ్చే ముందు ఎర్రటి కాంతులు వస్తాయి. ఎర్రటి కాంతి వస్తే అరుణోదయం అంటారు. మళ్ళీ ప్రదోష వేళలో పగటి కాలం వెళ్ళిపోయి రాత్రి కాలం వస్తోంది అంటే మళ్ళీ ఆకాశంలో పడమట సంధ్యారాగం వస్తుంది. అంటే సంధ్య ఎర్రటి కాంతి వస్తుంది. 2 సమయముల యందు ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, ఈ 2 సంధ్యల్లోనూ ఎర్రటి కాంతి కనపడుతుంది. ఈ 2 కాలములకు కూడా ప్రత్యేకమైన శక్తి ఉంది. పగటి వేళలో అర్ధార్జన చెయ్యాలి, రాత్రి వేళలో నిద్రపోవాలి, సంధ్యా సమయాల్లో ఈశ్వరారాధన చెయ్యాలి. ప్రాతఃసంధ్య నడుస్తోందనుకోండి, వెంటనే ఈశ్వరారాధనకి యోగ్యమైన కాలం. సంధ్యావందనం చెయ్యడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి. సాయం సంధ్య నడుస్తోందనుకోండి, తప్పకుండా సంధ్యావందనం చెయ్యాలి. అంతేగాని ఆ సంధ్యావందనం విడిచిపెట్టి ఇంక ఏ పని చేయడానికి అధికారం లేదు. అయినప్పుడు ఈ 2 సంధ్యాకాలములు ఈశ్వరార్చనకు యోగ్యమైన కాలములైతే పగటి వేళ రాత్రి వేళ అని ఒక రోజున ఎలా చెప్తావు? 2 సంధ్యాకాలాలు కూడా ఉన్నాయిగా. పూజ అంటే ఏదో పూజా మందిరంలో కూర్చుని పూజ చెయ్యడం ఒక్కటే పూజ కాదు. అలాగని పూజా మందిరంలో కూర్చోకపోవడం కూడా ఒప్పు కాదు. అసలు పూజ మొదలు పెడితే కొంతసేపే పూజా మందిరంలో ఉండగలవు కనుక ఇక కాలముతో పరిమితి లేకుండా ఎప్పుడూ నేను ఆయనని విడిచిపెట్టి ఉండలేనని నీ ఊపిరుల చేత కదులుతున్నటువంటి మనస్సు కదులుతున్నప్పుడు ప్రతి కదలిక అమ్మవారి యొక్క లక్షణం కాబట్టి కదలికలు అమ్మవారితో ముడిపడిపోతే ఆగది పూజ.